హై ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? తమ్నేల్ చూస్తారు కదా, మేమైతే ఈ యొక్క ఎండ్రకాయల వేటకి అయితే వెంటనే బయలుదేరిపోయాము. టైం చూస్తే 8 టైం అయితే అయింది. ఈ రోజు అయితే మార్నింగ్ నుంచి సాయంత్రం దాకా అయితే వర్షం పడడం వల్ల ఈ విధంగా అయితే మేమైతే వేటకైతే అంటే రావడం అయితే జరిగింది. సో ఇలా బయలుదేరడం లేదు, ఈ విధంగా పొలాలకి అయితే ఎంటర్ అయిపోయాము. చూస్తారు కదా, ఈ విధంగా అయితే మాకు చాలా చిన్న సైజు నుంచి పెద్ద సైజు అయితే మాకైతే కనిపిస్తున్నాయి. సర్వసాధారణంగా మనకేంటంటే కన్నాళ్ళు అయితే ఉంటాయి ఇలాంటి ఎండ్రకాయలు అనేది. సో మాకైతే వర్షం పడడం వల్ల ఈ విధంగా బయటకు అయితే వచ్చాయి. పొలాల్లో చూస్తారు వాటర్ అయితే నిండిపోయింది ఫుల్గా. మా వాళ్ళకైతే కత్తి సంచి పట్టుకొని లైట్ పట్టుకొని అయితే వెంటనే బయలుదేరిపోయారు. చూసారా, ఈ యొక్క పొలాల్లో కన్నాలు ఎదురుగా అయితే ఈ విధంగా పడుకోవడానికి అయితే బయటకైతే వస్తుంటాయి రాత్రిపూట. మేమైతే అస్సలు ఆగలేదండి. ఈ విధంగా బయటకు వచ్చినవన్నీ టక కొట్టేసుకొని సంచిలో అయితే వేసేస్తాము. వచ్చింది ఒక పావుగంట కూడా కాలేదు, సంచి అయితే నిండిపోబోతుంది. ఈ విధంగా అయితే లైట్ కొట్టడం లేదు, అది ఇంకా మెలకు లేనట్టుగా ఉంది. ఇలా టక్కు మనం ఒక హెడ్ షాట్ పడ్డగానే సరే ఏం కదలకుండా అయితే అలాగ చచ్చిపోయింది. సో మా వాళ్ళకైతే లైట్ పట్టుకుని ఈ విధంగా అయితే రాళ్ళ కింద అయితే ఎక్కడైనా దాగుందేమో ఈ విధంగా అయితే చూస్తున్నారు. నిజానికైతే మా వాళ్ళకైతే అస్సలు భయం లేదండి. చూసారా, ఈ విధంగా అయితే ఒక కనిపించింది, ఒక హెడ్ షాట్ కొడదామన్నా మిస్ అయిపోయింది. ఈ విధంగా పరిగెడుతుంది, చాలా స్పీడ్గా అయితే పరిగెడుతున్నాయండి. వీటిని టపని పొడిచేస్తున్నాయి కత్తితోని. ఫైనల్గా ఎక్కడో సైడ్ అయితే తగిలి ఉంటుంది. పొరపాటున ఎండ్రకాయల మన చేతికి దొరికామా పెద్ద బొక్క అయితే అయిపోద్ది మన చెయ్యి. చాలా జాగ్రత్త పట్టుకోవాలండి వాటిని చంపినామని పేరు తప్ప కానీ వాటి చెయ్యి అనేది అంత వేగంగా చాలా సాగుదండి. వీటిని మేము ఒక 5 నిమిషాల దాకా అయితే అది బతుకుంటాయి చంపినా కూడా. ఈ విధంగా మామూలుకైతే చెయ్యితోనే నుజ్జు చేసేస్తున్నారు, అంత ధైర్యం ఉందనుకుంటా మామూలుకైతే. చూసారా, బయటకైతే నిద్రపోవడానికి ఇదే విధంగా అయితే బయటకు వచ్చాయి. బయట ఉందేమనుకున్నాడు, అయితే కన్నంలోకి అయితే దూరిపోయింది. అలా చెయ్యి అయితే లోపల అయితే వేసాడు, అలాగైతే బయటకు అయితే వచ్చింది అవతల నుంచి. చూసారా, అది చేప అనుకుంటున్నాడు లేకపోతే ఏమనుకుంటున్నాడు, ఈ విధంగా చేయితోనే పట్టేసుకుంటున్నారు. నాకైతే పిచ్చి భయం వేసింది. ఒకవేళ నా చెయ్యికి దొరికితే నా పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించండి. ఆ విధంగా అయితే నేను భయపడ్డాను. కానీ మా వాళ్ళకైతే అస్సలు భయం లేదు, అలాంటి ఏమైనా ఉంటుందేమో అనేసి. కానీ నిజానికి ఇలాంటివి వచ్చేటప్పుడు చాలా డేరింగ్ అయితే ఉండాలండి. మధ్యలో కూడా పాములు అలాంటివి అయితే ఎదురవుతూ ఉంటాయి. మామూలు చూసారా ఎంత పెద్ద చేతితో విధంగా పట్టుకున్నాడో. నిజానికి గ్రేట్ అనుకోవాలండి. ఈ విధంగా పట్టుకోవడం అనేది చాలా కష్టమైన పనే, కానీ తప్పదు, డేరింగ్ అనేది ఉండాలి చాలా. మాకైతే చిన్నవాడిని కాదు పెద్దవాడిని చాలా బోల్డ్ అయితే దొరికాయి. మామూలుకైతే హెడ్ షాట్ల మీద హెడ్ షాట్లు అయితే పడేస్తున్నారు. మాకు తగినంత అయితే దొరికింది. సరిపోద్దా ఎతకాల అనే తేడాలో మా వాళ్ళకైతే ఉన్నారు. విధంగా అయితే టార్చ్ లైట్ పట్టుకొని ఈ విధంగా కొడుతున్నారు. ఫైనల్గా ఈ విధంగా చూసారు కదా, బయటకైతే పడుకోవడానికి అయితే ఈ విధంగా అయితే వచ్చింది. అంటే మా ఏరియాలో ఏంటంటే బోల్డ్ దొరుకుతాయండి ఇలాంటివి కూడా దొరుకుతాయి మాకు. ఒకసారి వర్షం పడితే చాలండి, మధ్యాహ్నం కదా రాత్రి కదా బయటకైతే వచ్చేస్తాయి. ఎందుకంటే వర్షం పడితే వీళ్ళకి సరదా అనుకుంటాయి ఎండ్రకాయలు, ఎందుకు మరి తెలియదు కానీ ఈ విధంగా అయితే బయటకైతే వచ్చేస్తాయండి. అయితే మాకు సరిపడినంత ఎతికినాము, దొరికింది కదా, ఈ విధంగా అయితే మేము బయలుదేరిపోతున్నాము. చూసారు కదా, దాదాపు అది తూకం వేస్తే 6-7 కేజీలు అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. అంత పెద్ద సంచి, కానీ వీడియోలో మనకైతే చిన్న సైజు లాగా అయితే అనిపిస్తుంది. నన్ను అయితే క్షమించండి, వీడియో క్లారిటీ అయితే కొద్దిగా బాగోలేకపోవచ్చు, ఎందుకంటే నైట్ టైం కాబట్టి కొద్దిగా మొబైల్తో తీయడం వల్ల అయితే అంత క్లారిటీగా అయితే ఏం లేదు. అయితే ఈ యొక్క కుళాయిలో అయితే ఈ విధంగా అయితే మొత్తం వంపాము. చూసారు కదా, బురదతో నిండి ఉన్నాయి ఒక ఎండ్రకాయలు అనేది. సో మేమైతే ఈ విధంగా మంచిగా వాటిని అయితే కడుగుతున్నామండి. వాటిని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ యొక్క బురదల నుంచి మొత్తం మనకైతే వేరు చేయాలంటే కడగాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం ఈ విధంగా కడిగిన తర్వాత ఈ యొక్క కాలు మొండం అవసరమైన పదార్థాలు అనేది ఇక్కడ అనేది ఒక్కొక్కటి వేరు చేస్తారు మా వాళ్ళు. ఈ విధంగా ఒక్కొక్కటి మనకి ఇంపార్టెంట్, అంటే మనం తినగలిగినవి ఏది, మనం తినకూడనివి ఏవి అనేది ఈ విధంగా అయితే మా వాళ్ళు తీస్తున్నారు. మాకు చాలా దొరికాయి కాబట్టి మాకు ఇంపార్టెంట్ పార్ట్లు మాత్రం తింటాము, లేకపోతే జల్లేస్తాము అవసరమైనవి. పైన తొక్క అనేది మేమైతే తినమండి, అది జల్లేస్తాము. ఆ లోపల ఉన్న కాళ్ళు, అందులో ఉండే అలాంటివి ఉంటాయి కదా, అవి అయితే తింటామండి మేము.
విధంగా మంచి కొలాయిలో కట్ చేసిన తర్వాత చూసారా ఇలాంటివి అంటే మధ్యలో భాగాన్ని విధంగా కట్ చేసుకొని ఇది మంచి మాంసం వచ్చిన విధంగా అయితే కట్ చేసుకుంటాము. దాని కాళ్ళు దాని లోపల ఉండే భాగాలు అనేది సపరేట్ చేసి మంచిగా అనేది కడుగుతున్నారు మా వాళ్ళు అయితే. చూసారా వీటిని అనేది ఒక కొమ్ములో ఏంటంటారు నాకు తెలియదు. వీటిని అయితే సపరేట్ విధంగా నరక చెయ్యి అనేది తీసి ఈ విధంగా సపరేట్ వేస్తున్నాము. చూసారా ఎంత పెద్దగా అయితే ఉన్నాయి. దీనికన్నా ఇంకా పెద్ద సైజులు ఉన్నాయి కానీ అది గడ్డలో అయితే దొరుకుతాయి. చాలా ఎతకాలండి. అంటే అర్ధరాత్రి టైంలో అలాంటివి బయటకు అయితే వస్తాయి. ప్రస్తుతం ఈ టైంలో చిన్నవి అయితే ఉంటాయి. నిజానికి చాలా టేస్టీగా రావాలంటే చిన్నవి అయితే ఇంపార్టెంట్ అండి. చాలా పెద్దవి దొరికినా కూడా అంత టేస్టీ అయితే అనిపించదు. మామూలుగా అయితే ఇది చంపలేదు అనుకుంటా. ఇది దమాచి తిరుక్కొని ఉంటుంది. చూసారా కాలుతో పట్టుకొని విధంగా అయితే కాళ్ళని తీసి మామిడికైతే ఇచ్చారు. వీటిని ఒక్కొక్కటి అనేది సపరేట్ చేసి ఇలాగా సపరేట్ చేసిన తర్వాత ఒక్కొక్కటి మెల్లగా గట్టి కొట్టకుండా కొద్దిగా పగలగొట్టాలి వీటిని. ఎందుకంటే మనం వండేటప్పుడు వీటిని అనేది లోపల అనేది జ్యూస్ కానీ లేకపోతే మనం వండిన వంటలు అనేది అందులో కలవాలనేసి లోపల మాంసం అనేది కలవాలనేసి విధంగా చిన్నగా బదులు కొట్టిన తర్వాత వాటర్తో మంచిగా అనేది 2-3 సార్లు అయితే విధంగా కడిగాము. విధంగా మంచిగా కడిగిన తర్వాత అన్నీ కలిపి ఒకసారి మొత్తం కడుగుతున్నాం మంచిగా. ఏదైనా బురదలు ఉన్నాయా లేకపోతే అనవసరమైన పాట్లు ఏమైనా మంచిగా అదే కడగలేదా అనేసి ఇంకోసారి కూడా ఈ విధంగా అయితే కడిగాము. కడిగిన తర్వాత అరిటాకులో అయితే ఈ విధంగా అయితే వేసాము. చాలా అయితే ఒక 5-6 కేజీలు దొరికిన తర్వాత మొత్తం పార్ట్లు తీసేసిన తర్వాత సుమారు మాకు ఒక 2-3 కేజీలు అయితే ఈ విధంగా అయితే దొరికింది. ఇంకా ఉంది అయితే మా వాళ్ళు అయితే అది పట్టడానికి అయితే ఇద్దరు పట్టుకొని వెళ్ళారు. సుమారు టైం చూస్తే 9-10 అయిపోతుంది. కరెక్ట్ తెలియదు, చూసుకోలేదు ఆ టైంలో. నాకు తెలిసి 9:30 అనుకుంటా. మా వాళ్ళు 8 గంటలు అయితే చాలు అందరూ పడుకోబోతారు. ఎందుకంటే మాది గిరిజన గ్రామాలు కాబట్టి టైం అయితే చాలండి, తినేసి పడుకోపోతారు. మరి గంటల కూలది అయితే ఉండరు. అయితే ఈ విధంగా అగ్గి ముట్టించిన తర్వాత పైన అనేది చిన్న తపేలు అయితే వేసామండి. దానికి సరిపడినంత తపేలు వేసాము. సో కరివేపాకు లేపడం వల్ల ఈ యొక్క మునగాకులు అయితే వేసామండి. మామూలుగా అయితే చేదుగుంటుందేమో ఎందుకు ఈ విధంగా వేస్తాము అనేసి అన్నారు. నేను కూడా ఫస్ట్ టైం అండి మునగాకులు అనేది ఈ విధంగా వేసుకోవడం అనేది. నేను అనుకున్నాను ఎక్స్పెక్ట్ చేయలేదు చేదుగానే ఉంటుంది అనేసి. అయితే ఈ విధంగా అయితే వేసాము. సో లాస్ట్ ఫైనల్గా అయితే అది చేదుగా అయితే ఏం లేదు. కానీ నిజానికి మునగాకులు చాలా ఆరోగ్యం. మునగాకులు తినాలి యాక్చువల్గా. చాలా ఆరోగ్యకరంగా ఉండాలంటే మునగాకులు అనేది చాలా అవసరం అండి. ఈ విధంగా బాగా మరిగింది. జ్యూస్ ఇంత ఎక్కువ వేయడం కారణం ఏంటంటే మేము ఇన్నాళ్ళు కష్టపడింది శ్రమపడింది ఆ జ్యూస్ కోసమేనండి. మాంసం ఎక్కువగా ఇష్టపడము కానీ అందులో వచ్చిన జ్యూస్ అనేది చాలా ఇష్టపడతామండి మేము. అయితే ఉడికిందో లేదనేసి మామిడికాయ టెస్ట్ చేయమన్నారు. సో ఇంక ఉడికిందో లేదు కానీ ఆకు పడుకొని రెడీగా ఉన్నారు మా వాళ్ళు అయితే. ఉడికిందనేసరికి ఇలాగ పొయ్యి మీద అయితే మామిడికాయ తీస్తాడు. అలా తీసిన వెంటనే విధంగా ఒక గరిటె అయితే మొత్తం రౌండ్గా ఒకసారి అయితే కలిపిన వెంటనే అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్గా అయితే మా యొక్క పిన్ అయితే విధంగా తాగారండి. టేస్ట్ ఎలాగుంది చెప్పమనేసి. అలాగ ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ అయితే మేమైతే ఆకు పట్టుకొని రెడీగా అయితే వెళ్ళిపోయినాము. నేనైతే అస్సలు ఆగలేదండి. అది ఆ ముక్క నాకు పడాలా అనేసి చెప్పాను. ఈ విధంగా అయితే నేనైతే ముక్కలు అయితే పడినారు నా దగ్గర. అది పట్టుకొని నేనైతే తాగడానికి రెడీగా అయిపోయాను. సరే అనేసి తాగదు మనిషి అనుకున్నాను. చాలా వేడిగా ఉండడం వల్ల ఉఫ్ఫు అనేది ఊదేసి నేనైతే తాగుతున్నాను. అలా తాగండి మూత కాలింది. అమ్మ ఇంత వేడిగా ఉండేట బాబు అనుకున్నాను. మావాడైతే పట్టేశాడు. సరే తాగదామనేసి చాలా అర్జెంట్గా అయితే ఫీల్ అయ్యాడు. నేను అలాగే తాగదామనేసి అనుకున్నాను. అయితే ఇందులో అయితే అంటే ఉప్పు అనేది ఎక్కువ అయిపోయిందండి. ఉప్పు మావాడైతే పట్టాడు. మా బుడం బుక్క అయితే తాగడానికి రెడీగా అయితే అయిపోయాడు. మా వాడైతే ఇంకా తినడం కూడా ఆపట్లేదు. దమాంచి ఆడించేస్తున్నాడు. ఉఫ్ఫు ఊకొని తాగాడు మా వాడైతే. అమ్మ మూతి కాలింది వీడికి గట్టిగానే. మా వాడికైతే తాగలొద్దనేసి తాగుతున్నాడు. మొత్తానికి తాగాడు. మూతి కాలింది వీడు కూడా. అయితే అనుకున్నాడు ఇంత ఉప్పు ఎక్కువ వేస్తారేట్రా బాబో నాయన తాగలేంట్రా బాబో అంటున్నాడు. నాకు ఏట్రా బాబోయ్ నిజంగా టేస్టీగా ఉందేమో అనుకున్నాను. నిజానికైతే ఉప్పు ఎక్కువైపోయి దోలు చేస్తుంది. అయినా భరించి తాగుతున్నాము. ఎందుకంటే చెప్పాను కదా ఈ యొక్క జ్యూస్లోనే చాలా అంటే ఔషధ గుణాలు అయితే దాగి ఉన్నాయండి.
మా యొక్క గిరిజనులు దగ్గు జలుబు కానీ వచ్చినట్లయితే ఈ యొక్క జ్యూస్ అనేది తాగుతారండి. ఎందుకంటే ఇందులో చాలా ఔషధ గుణాలు అయితే దాగి ఉన్నాయి. అందుకే మా వాళ్ళకైతే వారానికి ఒకసారైనా నెలకు ఒకసారైనా ఇలాంటివి మేము తింటూ ఉంటాం. ప్రతిరోజు చికెన్ తింటే ఏమొస్తాయండి, లేనిపోయిన రోగాలు తెచ్చుకోవడం తప్ప. అప్పుడు కూడా ఇలాంటివి మనమైతే తినాలి. ఇలాంటివి తింటే మనిషి ఆరోగ్యం అనేది చాలా బలపరుచుతాయండి. మేమైతే అలాగ ఆగకుండా ఈ విధంగా అయితే ముక్కలు అయితే తీసేసి ఒక్కొక్కటి అయితే మేమైతే తింటున్నాము. నిజానికి ఈ యొక్క వంట అనేది మేము చాలా ఏంటంటే సామాన్లు ఇటు కలిపేది పెద్దగా. కావాల్సినంత ఉప్పు, కావాల్సినంత ఉల్లిపాయలు, మిరపకాయలు, టమాటా ఈ విధంగా అయితే కలిపాము. నన్ను కొద్దిగా తీసుకొచ్చి ఈ విధంగా అయితే నేనైతే తినడం మొదలుపెట్టాను. నిజానికి నన్ను చూస్తే బాగా తింటాడు, డైలీ తింటాడు అంటే కనిపిస్తుంది కదా అంటే లేదండి. నేను ఈసారి చాలా రోజుల నుంచి చాలా గ్యాప్ వచ్చింది తినడానికి. నేను ఈరోజు అయితే మొదలుపెట్టాను తినడం. ఈ విధంగా అయితే తింటున్నాను. మా వాళ్ళకైతే చాలా ఇష్టంగా అయితే తింటున్నారు. అయితే మా వాళ్ళకైతే ఈ విధంగా అయితే వాటాలు అయితే వేస్తున్నారండి. అంటే ఎవరెవరు వేటకు వచ్చారు, దగ్గరలో ఎవరు ఉన్నారో వాళ్ళకి మాత్రం అయితే ఈ విధంగా వాటాలు వేసి ఈరోజు తింటారు, రేపు మార్నింగే తింటారు. సో ఈ విధంగా అయితే మేమైతే వాటాలు ఇచ్చామండి. అయితే ఈరోజు వేటకి వెళ్ళేసి ఈరోజు వండుకొని తింటున్నారు గల కారణాలు అనేసి చాలామంది డౌట్లు అయితే ఉంటాయి. అయితే ఏ రోజు ఆ రోజు వండుకొని తింటే ఆ టేస్టే వేరండి. అందుకనేసి ఈ విధంగా అయితే మేమైతే ఈరోజు వండుకొని ఈరోజు తినేస్తామండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. అలాగే ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటో మాకైతే కామెంట్లో తెలియజేయండి.